చిన్న ఓపికతో వినండి. నాకంటే మీరే నాకు ప్రాధాన్యత ఎక్కువ. ఓకేనా? ఓ మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకటి, యేసుక్రీస్తు గురించి ఒక 2 మాటలు చెప్తాను. ఏంటంటే, ఈ భూమి మీద మనం ఎలా ఉండాలో, ఎలా జీవించాలో, పరలోకంలోనికి మనం ఎలా వెళ్ళబోతున్నాము అన్న సంగతులన్నీ బైబిల్లో చక్కగా రాసి ఉంచాడు. అయితే మీరు ఆలోచించడానికి ఉదాహరణలు చెప్తాను, మీ జీవితానికి సంబంధించిన ఉదాహరణలు చెప్తాను. అవి మీరు ఆలోచించండి. ఎందుకంటే మన వ్యక్తిగతంగా మనం ఎన్ని ఆలోచించినా. నమస్కారం అమ్మా. వెళ్తారా? చర్చికి వెళ్తున్నారా? వెళ్ళండి అమ్మ, వెళ్ళండి. సంతోషం. అదే, ఈ భూమి మీద మనం కొన్ని ఉదాహరణలు అర్థం చేసుకోగలిగితే ఆ ఉదాహరణను బట్టి మనం నిజంగా బ్రతకగలుగుతామా లేదా అనేది అర్థమవుతుంది. మీరు బొడ్డింగ్ పురుగు తెలుసు కదా, మనం తింటాం. ఓకే, మన ఏజెన్సీలో ఎక్కడ వెళ్ళినా తినేది. ఓ బోల్డ్ కదా. ఇప్పుడు అదే ఈత పురుగు లోపల ఉండిపోయేది అనుకున్నా, ఏమని చెప్పి పిలుస్తామన్నా? డెండర్. అదే బయటకు వచ్చిన తర్వాత ఏమంటాం? డెండర్. ముందు ఎలాగుంటుందన్నా ఆ పురుగు ఎలాగుంటుంది? తెల్లగా ఉంటుంది. రెక్కలు వస్తుంది, దాని ఆకారం మార్చేసుకుంటుంది, రంగు కూడా మారిపోతుంది కదా. అంటే ఒక్క జీవికి 2 జీవితాలు ఉన్నాయా? ఒక్క జీవికి 2 జీవితాలు ఖచ్చితంగా ఒప్పేసుకుంటావు కదన్నా? ఖచ్చితం. సరే, బాగుంది. ఖచ్చితం కదా, రైట్. ఇప్పుడు కుమరిగ తెలుసు కదా, మన ఇంటికి తెచ్చి మట్టి కడతాది. అదే ఇక్కడ పురుగు పట్టుకొచ్చి మరి పెడతాది. అంటే రెక్కలే వస్తుంది. అలాగని ఆ ఈగ ఏమైనా పెట్టిదా? పట్టుకు పెడుతుంది, 21 రోజు తర్వాత బయటకు వచ్చేస్తుంది. ఒక్క పురుగుకి మళ్ళొక జీవితం ఉందని ఖచ్చితంగా ఒప్పేసుకుంటున్నాం కదా. ఇప్పుడు చూసినప్పుడు అంతే కదా కదా కదా, ఖచ్చితంగా కదా. ఆధారం అంటే మనిషి జీవితానికి ఖచ్చితంగా అదొక ఉదాహరణ కళ్ళ ముందు మనకు కనిపిస్తున్నది. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, మనకు 2 జీవితాలు ఉండకూడదా? ఉండాలి కదా, కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఆ వాటికి ఉన్నది కాబట్టి, వాటికంటే మనం తెలివైన వాళ్ళం కాబట్టి, ఆ జీవుల కంటే మనం గొప్ప వాళ్ళం కాబట్టి, వాటికంటే మనం గొప్ప వాళ్ళం కాబట్టి, వాటికంటే శ్రేష్టమైన బ్రతుకు మనకు ఖచ్చితంగా ఉండాలి లేదా? అదే నేను ఇప్పుడు చెప్పేది. చూపిస్తాను, మనకు శ్రేష్టమైన బ్రతుకు ఉందో లేదో చూపిస్తాను. వాటికి 2 శరీరాలు ఉన్నాయని నీవే అన్నావు కదా, నోటితోటి అన్నావు కదా. మరి మనకెందుకు? చూసాం కాబట్టి మనకి కూడా ఉందా లేదా? చదువుతాను. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి, అంటే ఈ శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది గనక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. క్లియర్గా ఉందా? అంటే మనకు కూడా 2 శరీరాలు ఉన్నాయా? అంటే ఈ శరీరానికి ఆత్మ సంబంధమైన శరీరం, వాటికి ఎలాగుందని రుజువుసి మనం మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాం, చేస్తున్నాం కదా. మరి మనకు కూడా ఉంది. అది యేసుక్రీస్తుల వారు. మరి యేసుక్రీస్తు మరి ఎందుకు ఈ మాట చెప్పాడు? అలా ఉంది కదా, బైబిల్లో ఉంది. రెండోది, మరి అలా శరీరం ధరించుకున్న వాళ్ళు ఎవరు అన్న ప్రశ్న రావాలి కదా, దానికి రుజువు కావాలి కదా నీకు. అది చెప్తున్నాడు. ఇదిగో ఏమన్నాడంటే, కిందలేసరికి ఇంకొక మాట, మనుషుని ద్వారా మరణము వచ్చిన గనక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. అంటే చనిపోయిన తర్వాత మహిమ దేహం రాబోతుంది అని చెప్తుంది స్పష్టంగా బైబిల్. అంటే మనకు జీవితం ఉందా లేదా? మార్చుకునే జీవితం ఉందా లేదా? ఈ శరీరానికి బ్రతుకుందా లేదా? అందుకు యేసుక్రీస్తు మనం అంగీకరించాలి. యేసుక్రీస్తుని ఎందుకు అంగీకరించాలంటే, నీ బ్రతుకు నా బ్రతుకు మంచిగా ఉండాలని యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి వెళ్ళిపోయాడు ఆయన. అంటే నీకు ఒక జీవితం ఇచ్చి పరిచయం చేసి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు అందుకే యేసుక్రీస్తుని అంగీకరించాలి. సాక్ష్యం కనిపించింది అంటే నువ్వు అంటున్నావు కదా, మనం అంటున్నాం కదా, ఏమని? అదిగో ఆ జీవరాశులు ఈ జీవరాశులే ఉన్నాయి, శరీరం మార్చుకున్నాను. మనకు ఎందుకు ఉండకూడదు అన్నప్పుడు జవాబు క్లియర్గా చెప్తున్నాడు కదా యేసుక్రీస్తు. నేను బ్రతికాను, నాకు జీవితం ఇస్తాను నాకు నమ్మిన వాళ్ళని అన్నాడు ఆయన. స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి మనం ఆయన అంగీకరించాలి. అంతేనా? ఆలోచించండి మీరు కూడా. ఎందుకంటే మీరు ఒకసారి మంచి మనసు కాబట్టే ఈరోజు మీరు ఉదాహరణ చెప్పగానే మీరు ఒప్పుకున్నారు. యేసుక్రీస్తు కూడా శరీరం ఇస్తున్నాడంటే ఒప్పుకుంటున్నారు. మనకు శరీరం కూడా యేసుక్రీస్తు ఇచ్చాడంటే ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే ఉదాహరణ చిన్న పురుగులు కదనా, చిన్నవి కదా. మరి మనకి
అద్భుతమైన జీవితం కదా మనది, మరి మనకెందుకు ఉండకూడదు? అందుకే యేసుక్రీస్తు చెప్పాడు. ఏనా చక్కగా ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి, మంచిగా నిర్ణయం తీసుకో. అర్థమైంది కదా? అర్థమైంది. ఓకే తమ్ముడు కలుద్దాం, కలుద్దాం. వెళ్ళొస్తాం మరే, వెళ్ళొస్తాం.